welcome to Speed Filmy News. Bollywood superstar Salman Khan 59 ఏళ్ల వయసులోనూ ఫిట్నెస్ తో అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు. ఆయన తాజా వర్కౌట్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దృఢమైన ఫిజిక్ ను మెయింటైన్ చేస్తూ ఫ్యాన్స్ కు ట్రీట్ ఇస్తున్నారు. బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ ప్రస్తుతం తన తదుపరి చిత్రం కోసం ఎదురు చూస్తున్నాడు. దర్శకుడు ఏఆర్ బుర్గుదాస్ తో చేసిన సికందర్ అనుకున్న స్థాయిలో ఆకట్టుకోలేదు. దీంతో ఫ్యాన్స్ నెక్స్ట్ సినిమాపై ఆసక్తిగా ఉన్నారు. అయితే హిందీ బిగ్ బాస్ తో పాటు బిజీగా ఉన్న సల్మాన్ ఫిట్నెస్ లో మాత్రం రాణిస్తున్నారు. బాలీవుడ్ లో సిక్స్ ప్యాక్ ను పరిచయం చేసిన ఆయన ఇప్పటికీ అదే రేంజ్ లో ఉండడం ఆశ్చర్యం కలిగిస్తోంది. తాజాగా ఆయన విడుదల చేసిన వర్కౌట్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. దృఢమైన శరీరంతో ఫ్యాన్స్ ను మరోసారి ఆకట్టుకున్నారు. 59 ఏళ్ల వయసులోనూ ఇలా మెయింటైన్ చేయడం సల్మాన్ కు మాత్రమే సాధ్యమని అభిమానులు కొనియాడుతున్నారు. ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన బాహుబలి రీ రిలీజ్ లోనూ సంచలన వసూలు సాధించింది. కర్ణాటకలో ఆల్ టైమ్ రికార్డు బద్దలు కొట్టింది. వరల్డ్ వైడ్ గా 40 కోట్లు దాటింది. భారతీయ సినిమా చరిత్రలో అతిపెద్ద విజయం సాధించిన బాహుబలి సిరీస్ రీ రిలీజ్ లోనూ సత్తా చాటింది. అన్ని రాష్ట్రాల్లో ఆల్ టైమ్ హైయెస్ట్ వసూళ్లు సాధించి ఇండస్ట్రీ హిట్ గా నిలిచిన ఈ చిత్రం మళ్లీ థియేటర్లలోకి వచ్చింది. తాజాగా కర్ణాటకలో రీ రిలీజ్ చిత్రాల్లో కూడా అత్యధిక వసూళ్లు రాబట్టింది. ఆ రాష్ట్రంలో వసూళ్లు రాబట్టడం అంటే చాలా కష్టం. అలాంటిది బాహుబలి ఏకంగా 3.5 కోట్లకు పైగా గ్రాస్ సాధించి రికార్డు సృష్టించింది. ఇక వరల్డ్ వైడ్ గా చూసుకుంటే దాదాపు 40 కోట్లకు పైగా వసూళ్లు సాధించినట్లు సమాచారం. రీ రిలీజ్ లోనూ ఈ స్థాయి విజయం సాధించడం బాహుబలి గొప్పతనాన్ని మరోసారి నిరూపించింది. రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్, అనుష్క, రాణా నటించిన ఈ ఎపిక్ సినిమా ఇప్పటికీ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. రీ రిలీజ్ వసూళ్లు ఈ చిత్రం శాశ్వత స్థానాన్ని చాటుతున్నాయి. మరి ఈ ఎపిక్ 50 కోట్ల క్లబ్ లో జాయిన్ అవుతుందో లేదో చూడాలి. రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ హీరోగా రవికిరణ్ కోలా దర్శకత్వంలో తెరకెక్కుతున్న రౌడీ జనార్దన్ చిత్రంలో స్పెషల్ ఎపిసోడ్ ఉంటుంది. ఈ ఎపిసోడ్ కోసం సీనియర్ హీరోయిన్ విజయశాంతిని ఎంపిక చేయనున్నారు. ఈ వార్తతో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. రౌడీ జనార్దన్ సినిమా సెకండ్ హాఫ్ లో స్పెషల్ ఎపిసోడ్ ఉండనుంది. ఈ ఎపిసోడ్ కోసం దర్శకుడు రవికిరణ్ కోలా ప్రత్యేక రోల్ రూపొందిస్తున్నారు. ఈ రోల్ కు సీనియర్ హీరోయిన్ విజయశాంతిని ఎంపిక చేయాలని టీం భావిస్తుంది. ఈ వార్తలో నిజానిజాలు తెలుసుకోవాలి. ఇటీవల కెన్యా షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం కొత్త షెడ్యూల్ కు సిద్ధమవుతోంది. స్టార్ నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమాలో సీనియర్ హీరో రాజశేఖర్ కీలక పాత్ర పోషిస్తున్నారు. రాజశేఖర్ పాత్ర లుక్ ఇదివరకు చూడని విధంగా ఉంటుంది. ఆయన లుక్ టెస్ట్ కూడా పూర్తయింది. గ్రామీణ నేపథ్యంలో సాగే ఈ కథలో విజయ్ కు జోడీగా కీర్తి సురేష్ నటిస్తోంది. ప్రస్తుతం విజయ్ చేతిలో 2 సినిమాలు ఉన్నాయి. ఒకటి ఈ రౌడీ జనార్దన్ కాగా ఇంకోటి రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వంలో పీరియాడిక్ యాక్షన్ డ్రామా చేస్తున్నారు. ఈ 2 సినిమాలపై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. మాస్ మహారాజా రవితేజ మాస్ జాతర తర్వాత నెక్స్ట్ చిత్రంపై ఫోకస్ పెట్టాడు. కిషోర్ తిరుమల దర్శకత్వంలో ఆశికా రంగనాథన్ హీరోయిన్ గా నటిస్తోంది. ప్రస్తుతం హైదరాబాద్ లో ఓ పార్ట్ షూటింగ్ జరుగుతోంది. రవితేజ లేటెస్ట్ చిత్రం మాస్ జాతర మిశ్రమ స్పందన పొందింది. దీంతో ఇప్పుడు తన నెక్స్ట్ ప్రాజెక్ట్ పై దృష్టి కేంద్రీకరించారు. కిషోర్ తిరుమల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ఆశికా రంగనాథ్ హీరోయిన్ గా నటిస్తోంది. ప్రస్తుతం హైదరాబాద్ లో ప్రత్యేక సెట్ లో పాట చిత్రీకరణ జరుగుతోంది. ఇటీవల స్పెయిన్ షెడ్యూల్ పూర్తి చేశారు. ఫ్యామిలీ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ చిత్రం రవితేజ కెరీర్ లో 76వ సినిమా. సంక్రాంతి 2026లో విడుదలకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ఎస్ఎల్వి సినిమాస్ బ్యానర్ పై నిర్మిస్తున్న ఈ చిత్రానికి బీమ్స్ సిస్రోలియో సంగీతం అందిస్తున్నారు. రవితేజ మాస్ ఇమేజ్ కు తగ్గట్టు ఈ సినిమా రూపొందనుంది. దీంతో ప్రేక్షకుల నుంచి భారీ అంచనాలు ఏర్పడ్డాయి. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పెద్ది చిత్రం నుంచి ఫస్ట్ సింగిల్ చికిరి రాబోతుంది. బుచ్చిబాబు దర్శకత్వంలో ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది. మెగా పవర్ రామ్ చరణ్, ఉప్పెన దర్శకుడు బుచ్చిబాబు చానా కాంబినేషన్ లో తెరకెక్కుతున్న పెద్ది రూరల్ స్పోర్ట్స్ డ్రామాగా సిద్ధమవుతోంది. ఇప్పటి వరకు విడుదలైన పోస్టర్స్, గ్లిమ్స్ అంచనాలు పెంచాయి. షూటింగ్ దగ్గర పడుతూ ఉండడంతో ప్రమోషన్స్ ప్రారంభమవుతున్నాయి. ఏఆర్ రెహమాన్, మోహిత్ చౌహాన్, బుచ్చిబాబు కలిసిన ఫోటోను రామ్ చరణ్ పోస్టు చేశారు. ఏం జరుగుతోంది అని ప్రశ్నించగా చికిరి సార్ అంటూ బుచ్చిబాబు రిప్లై ఇచ్చారు. దీంతో ఫస్ట్ సింగిల్ చికిరి అని అభిమానులు భావిస్తున్నారు. జాన్వీ కపూర్ అచ్చియమ్మ పాత్రలో నటిస్తోంది. శివరాజ్ కుమార్, జగపతి బాబు కీలక పాత్రలు పోషిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్, వృద్ధి సినిమా, సుకుమార్ రైటింగ్స్ ఈ సినిమాని సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. 2026 మార్చి 27న గ్రాండ్ రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు.
ఓటీటీ ప్లాట్ఫామ్ లో 2 బ్లాక్ బస్టర్ చిత్రాలు తలపడుతున్నాయి. మలయాళం లేడీ సూపర్ హీరో లోకా చాప్టర్ 1 జియో హాట్స్టార్ లో సంచలనం సృష్టిస్తోంది. కన్నడ కాంతారా చాప్టర్ 1 అమెజాన్ ప్రైమ్ లో అందుబాటులో ఉంది. 2 ఒకే రోజు స్ట్రీమింగ్ కు వచ్చాయి. బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ హిట్ అయిన 2 చిత్రాలు ఇప్పుడు ఓటీటీలో పోటీ పడుతున్నాయి. మలయాళంలో తెరకెక్కిన లేడీ సూపర్ హీరో మూవీ లోకా చాప్టర్ 1 ప్రస్తుతం జియో హాట్స్టార్ లో స్ట్రీమింగ్ అవుతోంది. కళ్యాణి ప్రియదర్శన్ లీడ్ రోల్లో నటించిన ఈ చిత్రానికి ఓటీటీలో మొదట్లో మిక్స్డ్ రెస్పాన్స్ వచ్చినా ఇప్పుడు మాత్రం ఘనమైన స్పందన లభిస్తోంది. మరోవైపు కన్నడ హీరో కమ్ డైరెక్టర్ రిషబ్ శెట్టి రూపొందించిన కాంతారా చాప్టర్ 1 అమెజాన్ ప్రైమ్ వీడియోలో అందుబాటులో ఉంది. ఈ 2 చిత్రాలు ఒకే రోజు ఓటీటీ స్ట్రీమింగ్ కు వచ్చాయి. అయితే స్ట్రీమింగ్ కు వచ్చిన మొదటి వీకెండ్ లో ఆర్మాక్స్ రిపోర్ట్స్ ప్రకారం లోకా చిత్రానికి 3.8 మిలియన్స్ కు పైగా వ్యూస్ రాగా కాంతారా చాప్టర్ వరకు 3.5 మిలియన్ పైగా వ్యూస్ దక్కాయి. దీంతో లోకా కాంతారా కంటే ఎక్కువ ఆదరణ పొందుతుందని స్పష్టమవుతుంది. అయితే కాంతారా చాప్టర్ 1 ఇంకా హిందీలో అందుబాటులోకి రాలేదు. లోకా ఇప్పటికే పలు భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది. నేషనల్ క్రష్ రష్మిక మందన నటిస్తున్న ది గర్ల్ ఫ్రెండ్ నవంబర్ 7న రిలీజ్ అవుతుంది. రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో దీక్షిత్ శెట్టి హీరోగా నటిస్తున్నారు. ఈ సినిమాకి సెన్సార్ పనులు పూర్తయ్యాయి. సెన్సార్ సభ్యుల నుంచి ఈ సినిమాకి యూఏ సర్టిఫికేట్ లభించింది. నేషనల్ క్రష్ రష్మిక మందన్న లేటెస్ట్ చిత్రం ద గర్ల్ ఫ్రెండ్ నవంబర్ 7న గ్రాండ్ రిలీజ్ కు సిద్ధమైంది. యాక్టర్ రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహించగా దీక్షిత్ శెట్టి హీరోగా నటిస్తున్నారు. ప్రమోషనల్ కంటెంట్ ప్రేక్షకులను ఆకర్షిస్తోంది. ఈ చిత్రం ఎలా ఉండబోతోందని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. తాజాగా సెన్సార్ పనులు ముగిశాయి. సెన్సార్ బోర్డు ఈ సినిమాకి యూఏ సర్టిఫికెట్ ఇచ్చింది. చిత్రంలోని ఎమోషన్స్ కంటెంట్ ప్రేక్షకులను మెప్పిస్తాయని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది. రన్ టైమ్ను 2 గంటల 18 నిమిషాలుగా లాక్ చేశారు. రావు రమేష్, రోహిణి, అను ఇమాన్యుయల్ తదితరులు ఈ సినిమాలో ముఖ్య పాత్రల్లో కనిపిస్తున్నారు. ఈ సినిమాకి హేషం అబ్దుల్ వహీబ్ సంగీతం అందించారు. అల్లు అరవింద్ సమర్పణలో ఈ సినిమాని విద్యా కొప్పినిడి, ధీరజ్ మొగిలినేని నిర్మిస్తున్నారు. ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని నటిస్తున్న ఆంధ్ర కింగ్ తాలూకా సినిమా రిలీజ్ కు సిద్ధమవుతోంది. ఈ చిత్రానికి ఫ్యాన్స్ తో కలిసి రామ్ యూఎస్ఏలో చూడబోతున్నాడు. 2 రోజుల ముందుగానే ప్రీమియర్స్ ప్రదర్శన ఏర్పాటు చేశారట. ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని ప్రధాన పాత్రలో నటిస్తున్న ఆంధ్ర కింగ్ తాలూకా చిత్రం నిర్మాణం వేగంగా జరుగుతోంది. మహేష్ బాబు పి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో కన్నడ స్టార్ ఉపేంద్ర కీలక పాత్ర పోషిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ ఎర్నేని, వై రవిశంకర్ నిర్మిస్తున్నారు. రామ్ సరసన భాగ్యశ్రీ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమా ఈ నెల 28న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది. అయితే రామ్ ఫ్యాన్స్ తో కలిసి యుఎస్ఏలో సినిమా చూడాలని నిర్ణయించుకున్నారు. అందుకోసం 26న ఎర్లీ ప్రీమియర్స్ ప్రదర్శన ఏర్పాటు చేశారు. ఇది అధికారికంగా ప్రకటించారు. టీజర్ కు మంచి స్పందన లభించింది. రామ్ భాగ్యశ్రీ కెమిస్ట్రీ ఆకట్టుకుంది. నువ్వుంటే చాలే పాటను రామ్ స్వయంగా రాశాడు. వివేక్ శివ, మెర్విన్ సోలమన్ సంగీతం అద్భుతంగా ఉంది. సున్నితమైన వినోదం, మనసుని హత్తుకునే కథతో యూత్ ఫ్యామిలీ ప్రేక్షకులను ఆకర్షించేలా ఈ సినిమా తెరకెక్కుతోంది. చూస్తుంటే రామ్ సాలిడ్ కంబ్యాక్ ఖాయంగా కనిపిస్తోంది. మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న మనశంకర వరప్రసాద్ గారు షూటింగ్ శరవేగంగా సాగుతోంది. చిరు వెంకటేష్ పై కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న మనశంకర్ వరప్రసాద్ గారు చిత్రం షూటింగ్ వేగంగా జరుగుతోంది. ప్రస్తుతం చిరంజీవి, విక్టరీ వెంకటేష్లపై కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. చిరు, అనిల్ రావిపూడి కలయికలో వస్తున్న మొదటి చిత్రం ఇది. నయనతార హీరోయిన్ గా నటిస్తోంది. మీసాల పిల్ల ఫస్ట్ సింగిల్ సూపర్ హిట్ గా నిలిచి సినిమాపై భారీ హైప్ తెచ్చింది. ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం ఈ మాస్ ఎంటర్టైనర్ జనవరి 12న థియేటర్లలో రిలీజ్ కావచ్చు. అయితే అధికారిక ప్రకటన ఇంకా రాలేదు. సాహు గారపాటి, సుష్మిత కొణిదెల సంయుక్తంగా షైన్ స్క్రీన్స్, గోల్డ్ బ్యాక్స్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్లపై నిర్మిస్తున్నారు. క్యాథరిన్ కీలక పాత్రలో కనిపిస్తుంది. భీమ్స్ సిస్రోలియో సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రం ప్రేక్షకులను ఆకర్షించేలా రూపొందుతోంది. నేషనల్ క్రష్ రష్మిక మందన్న ది గర్ల్ ఫ్రెండ్ నవంబర్ 7న రిలీజ్ కానుంది. ఫ్యాన్స్ తో చాట్ లో ప్రభాస్ తో నటనపై ఆసక్తి వ్యక్తం చేసింది. ఆయనతో చేస్తే కెరీర్ వేరే స్థాయికి చేరుతుందని అన్నారు. నేషనల్ క్రష్ రష్మిక మందన్న వరుస సినిమాలతో బిజీగా ఉంది. ద గర్ల్ ఫ్రెండ్ లో దీక్షిత్ శెట్టి హీరోగా నటిస్తున్నాడు. రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో నవంబర్ 7న రిలీజ్ కానుంది. ప్రమోషన్ల మధ్య ఫ్యాన్స్ తో సోషల్ మీడియా చాట్ చేసింది. ఓ నెటిజన్ ప్రభాస్ తో నటన గురించి ప్రశ్నించాడు. దానికి రష్మిక రిప్లై ఇచ్చింది. ప్రభాస్ తో నటించాలని తనకు ఆసక్తి ఉందని చెప్పింది. ఆయన చాలా మంచి
మంచి నటుడు అని కొనియాడింది. ఆయనతో నటిస్తే కెరీర్ వేరే స్థాయికి చేరుతుందని నమ్ముతున్నానని తెలిపింది. ఇదంతా ప్రభాస్ చూస్తాడని అనుకుంటున్నానని రాసింది. ఆమె కామెంట్ ని ప్రభాస్ ఫ్యాన్స్ వైరల్ చేస్తున్నారు. మా హీరో రేంజ్ ఇదే అంటూ కామెంట్లు పెడుతున్నారు. ప్రస్తుతం ప్రభాస్ ద రాజాసాబ్ ఫౌజీ సినిమాలతో బిజీగా ఉన్నాడు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రం ఫైనల్ షెడ్యూల్ డిసెంబర్లో ప్రారంభమవుతోంది. హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా అభిమానుల్లో ఆసక్తి రేకెత్తిస్తోంది. పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రం షూటింగ్ జోరుగా సాగుతుంది. దర్శకుడు హరీష్ శంకర్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో రాశీ ఖన్నా, శ్రీలీల హీరోయిన్లుగా నటిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. ఇప్పటి వరకు షూటింగ్ పూర్తయిన ఈ సినిమా ఫైనల్ షెడ్యూల్ డిసెంబర్లో నాన్ స్టాప్గా జరగనుంది. ఈ షెడ్యూల్ పూర్తయిన వెంటనే చిత్రీకరణ ముగుస్తుంది. వచ్చే ఏడాది ఫస్ట్ హాఫ్లో సినిమా విడుదలకు సిద్ధమవుతుందని తెలుస్తోంది. ఈ చిత్రం పట్ల అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మంచి హైప్ ఉన్న ఈ సినిమా బాక్సాఫీస్ను షేక్ చేయడం ఖాయమంటున్నారు. మరి ఈ సినిమా ఫ్యాన్స్ అంచనాలను అందుకుంటుందో లేదో చూడాలి. సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న ఎస్ఎస్ రాజమౌళి చిత్రం రివీల్ ఈ నెల 15న గ్రాండ్ ఈవెంట్గా జరగనుంది. జియో హాట్స్టార్ ఈ ఈవెంట్ను లైవ్లో స్ట్రీమ్ చేయనుంది. మహేష్ ఫ్యాన్స్ లో ఉత్కంఠ నెలకొంది. మహేష్ బాబు ఎస్ఎస్ రాజమౌళి కాంబినేషన్ లో రూపొందుతున్న గ్లోబల్ ప్రాజెక్ట్ పట్ల అందరిలో ఆసక్తి ఉంది. ఈ చిత్రం ఫస్ట్ రివీల్ నవంబర్ 15న భారీ ఈవెంట్ గా నిర్వహించనున్నారు. చరిత్రలో తొలిసారిగా ఓటీటీ ప్లాట్ఫామ్ ఈ ఈవెంట్ ను లైవ్ లో ప్రసారం చేయనుంది. జియో హాట్స్టార్ ఈ బాధ్యతను తీసుకుంది. ఈ విషయం అనధికారికంగా బయటకు రావడంతో మహేష్ ఫ్యాన్స్ ఉక్కిరిబిక్కిరయ్యారు. జియో హాట్స్టార్ టీం ప్రతిరోజు గ్లోబ్ ట్రాక్టర్ పేరుతో పోస్టులు పెడుతూ ఉత్కంఠను పెంచుతుంది. ఈ రివీల్ ఈవెంట్ వరకు సోషల్ మీడియాలో మహేష్ అభిమానుల మధ్య జియో హాట్స్టార్ కి మంచి కెమిస్ట్రీ కనిపిస్తుంది. ఈ ఈవెంట్ గ్లోబల్ లెవెల్లో సంచలనం సృష్టించే అవకాశం ఉంది. అక్కినేని నాగచైతన్య కెరీర్లో 24వ చిత్రంగా రూపొందుతున్న థ్రిల్లర్లో మీనాక్షి చౌదరి ఫస్ట్ లుక్ విడుదలైంది. ఇందులో ఆమె పరిశోధకురాలిగా కనిపించనుంది. కార్తిక్ దండు దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతుంది. నాగ చైతన్య తండేల్తో కంబ్యాక్ ఇచ్చిన తర్వాత మరో థ్రిల్లర్తో ప్రేక్షకులను ఆకట్టుకోనున్నాడు. విరూపాక్ష ఫేమ్ కార్తిక్ దండు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటిస్తోంది. తాజాగా మేకర్స్ ఆమె ఫస్ట్ లుక్ ను రివీల్ చేశారు. ఇందులో దక్ష అనే పాత్రలో పరిశోధకురాలిగా మీనాక్షి కనిపించనుంది. క్లీన్ లుక్ తో ఆమె ఈ రోల్ కు పర్ఫెక్ట్ గా సెట్ అయింది. ఈ సినిమాతో విరూపాక్ష తర్వాత మరో గ్లింపింగ్ థ్రిల్లర్ ను కార్తిక్ రూపొందిస్తున్నాడు. ఈ సెటప్ చూస్తే ఈ చిత్రం రేంజ్ ఏంటో అర్థమవుతుంది. నాగ చైతన్య హిట్ స్ట్రీక్ ను కొనసాగించేందుకు ఈ సినిమా కీలకంగా మారనుంది. మొత్తానికి మీనాక్షి లుక్ అభిమానులు ఆకర్షిస్తోంది. ఈ సినిమా నుంచి మరిన్ని అప్డేట్స్ కోసం ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు. మరి ఈ సినిమా ఏ విధంగా మెప్పిస్తుందో చూడాలి. రజనీకాంత్ జైలర్ 2 పనుల్లో బిజీగా ఉన్నారు. 2026 వేసవిలో రిలీజ్కు సిద్ధమవుతుంది. కమల్ హాసన్ ప్రొడక్షన్లో రజనీ 2 చిత్రాలు ఒప్పందం చేశారు. ఒకటి సుందర్ సి దర్శకత్వంలో వస్తున్న ఎంటర్టైనర్ కాగా, మరొకటి నెల్సన్ దర్శకత్వంలో వస్తున్న రజనీ కమల్ మల్టీస్టారర్. సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రస్తుతం జైలర్ 2 చిత్రంపై దృష్టి కేంద్రీకరించారు. ఈ చిత్రం 2026 వేసవిలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే కోలీవుడ్ వర్గాల్లో ఆసక్తికర వార్తలు వినిపిస్తున్నాయి. రజనీకాంత్ తదుపరి 2 చిత్రాలు కమల్ హాసన్ నిర్మాణ సంస్థ రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ పతాకంపై రూపొందనున్నాయి. మొదటి చిత్రం సుందర్ సి దర్శకత్వంలో ఎంటర్టైనర్ గా తెరకెక్కుతోంది. రెండో చిత్రం భారీ బడ్జెట్ తో నెల్సన్ దర్శకత్వంలో రజనీకాంత్ కమల్ హాసన్ మల్టీ స్టారర్ గా రూపొందనుంది. ఈ 2 చిత్రాల గురించి అధికారిక ప్రకటన ఇంకా రాలేదు. కానీ కోలీవుడ్ వర్గాల సమాచారం ప్రకారం కమల్ హాసన్ జన్మదిన నవంబర్ 7న ఈ ప్రకటన జరగనుంది. 2 చిత్రాల వివరాలు ఒకేసారి వెల్లడవుతాయా లేక మల్టీ స్టారర్ కు మాత్రమే ప్రకటన ఉంటుందా అన్నది ఆసక్తికరంగా మారింది. ఈ అప్డేట్ కోసం అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ప్రభాస్ రాజాసాబ్ మొదటి సింగిల్ ప్రభాస్ పుట్టినరోజు నాడు రాలేదు. కేవలం కొత్త పోస్టర్ మాత్రమే విడుదల చేశారు. దర్శకుడు మారుతి నవంబర్ 5న ఫస్ట్ పాట విడుదల అవుతుందని అన్నారు. కానీ మళ్లీ వాయిదా పడింది. రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న రాజాసాబ్ చిత్రం అభిమానులను ఆసక్తిగా ఎదురు చూపిస్తుంది. మొదటి సింగిల్ ప్రభాస్ జన్మదినం సందర్భంగా విడుదల కావాల్సి ఉండగా షూటింగ్ బిజీ కారణంగా వాయిదా పడింది. బదులుగా కొత్త పోస్టర్ మాత్రమే విడుదలైంది. ఇటీవల అభిమానులతో సంభాషణలో దర్శకుడు మారుతి నవంబర్ 5న సింగిల్ వస్తుందని చెప్పారు. కానీ తాజా సమాచారం ప్రకారం మళ్లీ వాయిదా పడినట్టు
చేస్తున్నట్లు తెలుస్తోంది. భారీ పోస్ట్ ప్రొడక్షన్ పనుల కారణంగా జాప్యం జరుగుతోంది. పాన్ ఇండియా చిత్రంగా రూపొందుతున్న ఈ సినిమాకు బజ్ పెంచేందుకు అధికారిక అప్డేట్స్ అనేవి అవసరం. కానీ మేకర్స్ ఆ విషయంలో అభిమానులకు నిరాశ కలిగిస్తున్నారు. మొదటి సింగిల్ విడుదల తేదీ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. మరి ఫస్ట్ పాట ఎప్పుడు వస్తుందో చూడాలి. అయితే ఈ సినిమా వాయిదా పడుతుందనే వార్తలు వచ్చాయి. కానీ అవన్నీ అవాస్తవాలని, ఈ సినిమా జనవరి 9నే వస్తుందని మేకర్స్ కన్ఫర్మ్ చేశారు. నందమూరి బాలకృష్ణ NBK 111 సినిమా సోషియో ఫ్యాంటసీ ఫోక్లోర్ డ్రామాగా రూపొందుతోంది. దర్శకుడు గోపీచంద్ మలినేని ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. పూజా కార్యక్రమం నవంబర్ 7న జరగాల్సి ఉండగా వాయిదా పడింది. కొత్త తేదీ ఇంకా నిర్ణయించలేదు. ఈ విషయం గురించి పూర్తి వివరాలు ఏంటో చూద్దాం. నందమూరి బాలకృష్ణ 111వ చిత్రం NBK 111 ప్రేక్షకులను ఆకట్టుకునే సోషియో ఫ్యాంటసీ ఫోక్ లవర్ డ్రామాగా తెరకెక్కనుంది. ప్రముఖ దర్శకుడు గోపీచంద్ మల్లేని ఈ చిత్రాన్ని దర్శకత్వం చేస్తున్నారు. ఈ చిత్రం కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ముందుగా నవంబర్ 7వ తేదీన పూజా కార్యక్రమం నిర్వహించాలని నిర్ణయించారు. అయితే కొన్ని కారణాల వల్ల ఈ కార్యక్రమం వాయిదా పడింది. కొత్త తేదీ ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. చిత్ర బృందం త్వరలోనే కొత్త తేదీని ఖరారు చేస్తుందని సమాచారం. బాలకృష్ణ ఈ చిత్రంలో పవర్ఫుల్ పాత్రలో కనిపించనున్నారు. గోపీచంద్ మల్లేని దర్శకత్వంలో ఈ చిత్రం భారీ అంచనాలు సృష్టిస్తోంది. వీరి కలయికలో ఇది రెండో సినిమా. గతంలో వీరి కాంబోలో వచ్చిన వీరసింహారెడ్డి బ్లాక్ బాస్టర్ హిట్ అయింది. ఇప్పుడు ఈ సినిమా తాజా అప్డేట్స్ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. యష్ టాక్సిక్ చిత్రం భారీ స్థాయిలో గ్లోబల్ రేంజ్లో రూపొందుతోంది. తాజాగా బాలీవుడ్ నటి హుమా ఖురేషి ఈ చిత్రం గురించి ప్రశంసల వర్షం కురిపించింది. డైరెక్టర్ గీతూ మోహన్ దాస్తో కలిసి పనిచేయడం అద్భుతమని చెప్పింది. ఈ చిత్రం అందరినీ ఆకట్టుకుంటుందని తెలిపింది. కన్నడ స్టార్ యాష్ లేటెస్ట్ చిత్రం టాక్సిక్ భారీ స్థాయిలో నిర్మాణంగా తెరకెక్కుతోంది. ఈ చిత్రంలో నటి హుమా ఖురేషి కీలక పాత్ర పోషిస్తుంది. ఈ చిత్రం గురించి హుమా ఇచ్చిన ఎలివేషన్స్ బాగా వైరల్ అవుతున్నాయి. యష్ తో కలిసి పనిచేయడం అద్భుత అనుభవం అని తెలిపింది. డైరెక్టర్ గీతూ మోహన్ దాస్ ఈ చిత్రాన్ని అందంగా అసాధారణంగా తెరకెక్కించారని చెప్పింది. ఈ చిత్రం చాలా విలువైన చిత్రమని, దీనికోసం ప్రేక్షకులు ఎదురు చూడటం కూడా చాలా విలువైనదని, ఈ సినిమా ఖచ్చితంగా ఆకట్టుకుంటుందని హుమా అన్నారు. టాక్సిక్ చిత్రం భారీ బడ్జెట్తో రూపొందుతుంది. యాష్ ఈ చిత్రంలో శక్తివంతమైన పాత్రలో కనిపించనున్నారు. గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో ఈ చిత్రం కొత్త అంచనాలు సృష్టిస్తోంది. హుమా ఖురేషి ఈ చిత్రం గురించి చేసిన వ్యాఖ్యలు అభిమానుల్లో ఆసక్తిని పెంచాయి. ఈ చిత్రం త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. కన్నడ నటుడు దర్శన్ పై రేణుకాస్వామి హత్య కేసులో కొత్త మలుపు ఏర్పడింది. ప్రధాన నిందితురాలు పవిత్ర రేణుకాస్వామిని చెప్పులతో కొట్టగా దర్శన్ దాడి చేసి చంపినట్లు కోర్టు పేర్కొంది. మొత్తం 17 మంది నిందితులు నేరాన్ని ఒప్పుకోకపోవడంతో కేసు నవంబర్ 10కి వాయిదా పడింది. ఈ విషయం గురించి పూర్తి వివరాలు ఏంటో చూద్దాం. బెంగళూరు కోర్టులో దర్శన్ హత్య కేసు విచారణ కొనసాగుతోంది. రేణుకాస్వామి మరణానికి కారణమైన దాడిలో పవిత్ర అతన్ని చెప్పులతో కొట్టినట్లు కోర్టు గుర్తించింది. అయితే దర్శన్ స్వయంగా దాడి చేసి మరణానికి కారణమైనట్లు ఆరోపణలు ఉన్నాయి. మొత్తం 17 మంది నిందితులు కోర్టులో హాజరయ్యారు. వీరంతా నేరాన్ని ఒప్పుకోవడానికి నిరాకరించారు. దీంతో కేసు తదుపరి విచారణను నవంబర్ 10న వాయిదా వేశారు. ఈ కేసు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. దర్శన్ అభిమానులు, రేణుకాస్వామి కుటుంబం మధ్య ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు సేకరించిన ఆధారాలు, సాక్షుల ప్రకటనలు కేసును మరింత క్లిష్టతరం చేస్తున్నాయి. కోర్టు ఆదేశాల మేరకు నిందితులందరూ జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నారు. రాబోయే విచారణలో కీలక సాక్ష్యాలు వెలుగులోకి రానున్నాయి. తమిళ స్టార్ ధనుష్ బిజీ షెడ్యూల్లో ఉన్నాడు. తెరే ఇష్క్ మే నవంబర్ 28న విడుదల కానుంది. D54 షూటింగ్ దశలో ఉండగా D55, D56 ప్రారంభమవుతున్నాయి. ధనుష్ క్యారీర్లో మరో బిజీ దశ మొదలైంది. తేరే ఇష్క్ మే చిత్రం షూటింగ్ పూర్తయింది. ఈ చిత్రం నవంబర్ 28, 2025న ప్రేక్షకుల ముందుకు రానుంది. విఘ్నేష్ రాజా దర్శకత్వంలో D54 చిత్రం అంతిమ దశలో ఉంది. మరోవైపు రాజ్ కుమార్ పెరియస్వామి దర్శకత్వంలో D55 చిత్రం 2026 ప్రారంభంలో సెట్స్ పైకి రానుంది. అలాగే మారీ సెల్వరా దర్శకత్వంలో D56 చిత్రం వేసవిలో ప్రారంభమవుతుంది. ఈ 4 చిత్రాలతో ధనుష్ వరుసగా స్క్రీన్ పై కనిపించనున్నాడు. విభిన్న దర్శకులతో కలిసి పనిచేయడం ఆయనకు ఇష్టమైన విషయం. ప్రతి చిత్రంలోనూ ధనుష్ భిన్న పాత్రల్లో కనిపించనున్నాడు. అభిమానులు ఈ చిత్రాల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ధనుష్ సినిమాలు ఎల్లప్పుడూ కథాంశం, నటనతో ఆకట్టుకుంటాయి. ఈ 4 చిత్రాలు కూడా అదే ట్రాక్లో సాగనున్నాయని సమాచారం. బాలీవుడ్ కామెడీ ఫ్రాంచైజీ మస్తీ 4 ట్రైలర్ విడుదలైంది. రితేష్ దేశ్ముఖ్, వివేక్ ఓబ్రాయ్,
ఆఫ్తాబ్ శివదాసామి మళ్ళీ ఎంటర్టైన్ చేయనున్నారు. నవంబర్ 24న చిత్రం థియేటర్లలో రానుంది. మస్తీ సిరీస్ బాలీవుడ్లో ప్రముఖ కామెడీ ఫ్రాంచైజీగా గుర్తింపు పొందింది. ముందు 3 భాగాలు ప్రేక్షకులను నవ్వుల పరవశం చేశాయి. ఇప్పుడు 4వ భాగం మస్తీ 4 సిద్ధమైంది. ట్రైలర్ విడుదలతో సినిమాపై భారీ బజ్ ఏర్పడింది. రితేష్ దేశ్ముఖ్, వివేక్ ఓబ్రాయ్, ఆఫ్తాబ్ శివదాసాని ముగ్గురు హీరోలు మళ్ళీ కలిసి ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఇవ్వనున్నారు. స్నేహం, సంబంధాల మధ్య ఏర్పడే కామెడీ గందరగోళాలు, తప్పిదాలు ట్రైలర్లో ఆకర్షణీయంగా ఉన్నాయి. మిలాప్ మిలాన్ జవేరి దర్శకత్వం వహించిన ఈ చిత్రం మునుపటి భాగాల కంటే ఎక్కువ హాస్యం, మసాలా, భావోద్వేగాలను కలిగి ఉంటుందని టీం తెలిపింది. నవంబర్ 24న చిత్రం థియేటర్లలో రిలీజ్ కానుంది. సిరీస్కు ఉన్న పాపులారిటీ కారణంగా ప్రేక్షకుల్లో ఆసక్తి రెట్టింపైంది. రితేష్, వివేక్ జోడీ మళ్ళీ తెరపై కనిపించడం కామెడీ ప్రియులకు పండగలా ఉంది. ట్రైలర్ ఫుల్ ఫన్ గ్యారెంటీ ఇచ్చింది. మరి సినిమా ఎలా ఉంటుందో చూడాలి. సో చూసారు కదండి ఇవాల్టి స్పీడ్ ఫిల్మీ న్యూస్. మరో ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మహామాక్స్.